హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే కొంతమందిలో భయం పుట్టుకొచ్చింది అన్న వార్తలు మనం రావడం చూస్తున్నాం సార్. అందులో ముఖ్యంగా కొడాలి నాని సార్. అంటే అధికారంలో ఉన్నప్పుడు అతను మాట్లాడిన మాటలు కానివ్వండి, అతను బిహేవియర్ కానివ్వండి, అంతా కూడా తెలుగుదేశం వాళ్ళకు బాగా ఇబ్బంది పెట్టింది అని అనుకున్నాం. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొడాలి నాని అంతూ చూస్తారని చెప్పేసి అంతకు ముందు నుంచి మనం వార్తలు రావడం చూస్తాం. ఇప్పుడు వీటన్నిటికి కూడా భయపడి కొడాలి నాని చెన్నైకి షిఫ్ట్ అయిపోతున్నాడు, మకం మార్చేస్తున్నాడు, తన బిజినెస్లన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాడు అన్న వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి దీంట్లో వార్తల్లో నిజం ఎంత ఉంది? నిజంగా వెళ్ళిపోతున్నాడు అంటారు సార్ భయపడి? అంటే కొడాలి నాని ఇప్పుడు ఈరోజు మాట్లాడితే ఎలాగవుతుందండి? ఆయన మినిస్టర్గా ఉంటుండగా ఒక మంచి పని ఏం చేశాడా? అక్కడ గుడివాడలో రోడ్లు బాగలేవు మహాబాబు ప్రభు అని మొత్తుకుంటే విన్నాడా? అసలు నువ్వు బూతులు మాట్లాడద్దు, నువ్వు బూతులు మాట్లాడితే నీకే చేయటం అని సన్నిహితులు చెప్తే విన్నాడా? ఏమిటి పెద్ద బుడింగిలాగా ఈయనే వైసీపీలో ఈయన తప్ప ఎవరూ లేనట్టుగా నోటుకొచ్చిన బూతు మాట్లాడి ఏమేయడండి? చివరకు తను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి దొక్కేశాడు, ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు. చివరికి తట్టా బుట్టా సర్దుకొని ఆ చెన్నై పోవలసినటువంటి గత్యంతరం ఏర్పడింది అన్నమాట. ఉంటే బతకనివ్వరు కొడాలి నాని ఇదంతా నా సిబ్బందే, ఇదంతా నా అడ్డే అనుకున్నారు. నీ అడ్డే నీకు మొట్టిగారేసింది. అందువలన అది ప్రాణభయం ఉంటుంది కదా. మాట్లాడితే మాట్లాడేస్తాడు, ఎదుర్కోవద్దు. 100 మంది ఒక్కరిని కాదు చేర్చాను అన్నట్టు 100 మందిని రమ్మని చెప్పాడు ఛాలెంజ్ చేసి. ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు వస్తారని భయపడి పారిపోతున్నావు నువ్వు. కనుక ఆయన తీసిన గొయ్యలో ఆయనే పడ్డాడు. 5 సంవత్సరాలు కూడా ఒకటే మాట. నీ అమ్మ నీ మాటలు కూడా రిపీట్ చేయలేం బాబు. అటువంటి భాష మాట్లాడితే ఆడవాళ్ళు ఏమనుకుంటారు? వంట కొడుక ఏంటి ఇలాగ మాట్లాడుతున్నావు, నీకు ఎవరు లేరా, నీ తల్లి లేదా, నీ చెల్లి లేదా అనుకుంటారు కదా. అదే జరిగింది ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు కొడాలి నాని రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు చెప్పారు ఇదే నాకు చివరి ఎన్నికలు, తర్వాత వచ్చే ఎలక్షన్స్ నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పారు. ఈ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాడా చెయ్యరా? మరి రాజకీయ ప్రస్థానం ఆయన కూడా బాగా సంపాదించుకున్నాడండి. సంపాదించుకున్న తర్వాత అవసరం లేదు, అవసరం సినిమాలు తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ తారక్ ఉన్నాడు. తారక్ ఆ ఫ్రెండ్ కాదు, చాలా మంచి క్లోజ్ రిలేషన్ ఉంది వాడికి. చేసుకుంటాడు సినిమాలు. తారక్ ఒక పెద్ద అంటే ఆయన రిపీట్. తారక్ ఒక పెద్ద ఓసరవల్లి సినిమాలో యాక్ట్ చేశాడు కదా, నిజమైన ఓసరవల్లి ఆయనే. కనుక ఇద్దరు చేసుకుంటారు, సినిమాలు చేస్తుంటారు. ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చిన నష్టం లేదు. కాదంటే దేవాలయం లాంటి సచివాలయంలో ముందు బూతులు వినిపించవు. అది కదాగా సాగుతుంది. ప్రతి మాటకి ముందు గౌరవ ఆదిత్య గారు అంటారన్నమాట. సొంత పేరుతో పిలవడానికి వీలు లేదు కదా. సచివాలయం ఇన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది మిమ్మల్ని గెలిపిస్తే సచివాలయంలోకి వచ్చారు. వాళ్ళందరి గౌరవం పెంచవలసినటువంటి బాధ్యత మీకుంది. అది మర్చిపోయి నువ్వు మాట్లాడితే ఎలాగ ఉంది? కొడాలి నాని ఒకడు, అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, పేరు నాని ఒకడు, తర్వాత రోజా ఒకటి, వల్లభనే మౌసి ఒకటి. నోటుకు వచ్చినట్టు మాట్లాడటమా. ఈరోజు రోజా గత ఏమైపోయింది? రోజా కూడా హైదరాబాద్ ఇచ్చేస్తుంది, లేకపోతే చెన్నై వెళ్ళిపోతుంది. ఇంకో మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నిన్న కూడా చెప్పింది కదే, ఇందులో ఏదో మోసం ఉంది, ఈ మోసంలో ఎలాగైపోయింది. కానీ అయినా జగనం మా నాయకుడే, నీ విజయం సాధించినట్టే అంటుంది అన్నమాట. ఈ పిచ్చి పిచ్చి మాటలకి ఆ పిచ్చి పిచ్చి సమాధానాలు రావా? సార్, మనం చూస్తాం లోకేష్ గారు రెడ్ బుక్ ని పట్టుకొని చేరుతున్నారు. అందులో కొడాలి నాని పేరు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చెన్నై పారిపోయిన లోకేష్ గారు వదులుతారా సార్? మీ ఒపీనియన్ ఏంటి? వదులుతారంటే మనిషిని పెట్టి కొట్టియారేటండి. ఇప్పుడు ఎర్ర బుక్కులో రాసుకుంది తీసి పక్కన పెట్టండి. లోకేష్కి అలాగైతే గుండె గాయం అయిందో అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీకి అటెస్ట్ చేస్తారన్నమాట. పరిగెత్తుకుంటేస్తాడు అంతే కదా. ఇప్పుడు కొడాలి నాని తాలూకు స్థలం ఉందండి, కంచేస్తారండి. గవర్నమెంట్ భూమి అని పెద్ద వాళ్ళు ఎలాగైతే రాయి పాతేసి
ఫోటో పెట్టేశారు. వీళ్ళు ఫోటోలు పెట్టుకోకపోయినా రాయి పాతేస్తారు తెలుగుదేశం, అయిపోయింది. అందువల్ల ఏమండి, మంచి చేయాలంటే కష్టం, కానీ చెడు చేయాలంటే, ఇల్లు కాల్చేయాలంటే ఎంతసేపు అండి, ఒక అగ్గిపుల్ల చాలు. అంటే అంత మళ్ళీ ఇల్లు కట్టాలంటే అది 10 సంవత్సరాలు కావచ్చు, ఒక జీవితకాలం కావచ్చు. అందువలన ఇల్లు కట్టడం కష్టం, కానీ కూలదూరి ఎంతసేపు. అందువల్ల వీళ్ళు ఎవరెక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండదు, వాళ్ళ ప్రాపర్టీకి అటెస్ట్ చేసేస్తారన్నమాట. అంతే. ఇంత అక్రమంగా దోచుకున్నావు, ఇప్పుడు భూ కబ్జాదారులు పనంతా పడతారన్నమాట. ఆ బిల్డింగు కైవసం చేసుకుంటారు. ఎక్కడ మన ఋషికొండలో 700 కోట్ల రూపాయలతో బిల్డింగు, ఆ సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న బిల్డింగ్ స్వాధీనం చేసుకుంటారు. టూరిజం కోసం కదా మీరు కట్టిన బిల్డింగ్ అంటారన్నమాట. మిగతావన్నీ జాగ్రత్తగా మొక్కలు గిక్కలతో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అరికట్టేస్తారన్నమాట. అంతే. కొండల్లో ఇల్లు కట్టుకోవచ్చు అంటే అందరూ కట్టుకుంటారు. అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసిపోతారు కదా. దానికి చాలా స్ట్రిక్ట్ అంటే కండిషన్స్ పెట్టాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ భూమి జోలికి రావడానికి వీలు లేదు పెట్టండి అని చేస్తారు. రెడ్ బుక్లో ఏం రాసుకున్నాడు లోకేష్ అంటాడు. ఆయన దృష్టిలో పడిన వాళ్ళు ఎవరిని వదలడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, పేర్ని నాని, వీళ్ళందరూ ఉన్నారంటే తక్కువ అండి. వీళ్ళు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ ఏం చెప్పా, నోటిపారుదల మనిషి, మంత్రి. వీళ్ళందరూ అమాయకుడైన ప్రజల్ని మభ్యపరిచినట్టుగాను వీళ్ళు పోలీసు వ్యవస్థని ప్రభుత్వాన్ని మభ్యపరచలేరండి. ఓకే. రోజా బ్రదర్స్ ఉన్నారంటే అక్కడ నగర చుట్టుపక్కల ప్రాంతం అంతా తవ్వకాలు జరిగిపోయినాయి. ఏం చేస్తారు, అది ప్రూవ్ చేస్తారు, డెబరేజ్ చేస్తారు, మొత్తం కట్టమంటారు. ఆక్రమించుకున్న భూములన్నీ ఇక్కడ వందల వేలాది ఎకరాలన్నీ మాయ అనుకొని గుండు బాదుకొని సంతోషిస్తున్నారు కదా. మొత్తం ఆ భూమి అంతా సెద్ద భూమి అంటే గవర్నమెంట్ భూమిగా చేసేస్తారు. ఏమిటంటే వాళ్ళకి 190 మార్గాలు ఉంటాయండి. అంటే ఆ నోటి ఏంటి, మీ ప్రజలకి ఏమి చేయకుండా పైగా తిరిగి వాళ్ళు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏమైనా చేశాడా, ఒక్క మాట చెప్పండి అంటున్నారు. అసలు వీరేం చేశారు కనుక? ఎంతసేపు తాయిలాలు, పథకాలు, నవరత్నాలు అంటున్నారు, కానీ పేరు మార్పు అయితే ఉంది. కానీ నవరత్నాలు అంతకుముందు కూడా ఇచ్చారు, నవరత్నాలని అంతకుముందు కూడా ఇచ్చారు. ఓకే. కనుక ఇదంతా పెద్ద సేవ చేసినట్టు కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ వీళ్ళకి మాత్రం పట్టం కట్టినప్పుడు కూడా అది ముళ్ళ కంచె, ముళ్ళ కిరీటమే. ఆ ముళ్ళ కిరీటం ఏసు కడితే ఎలాగైతే రక్తాలు కారుతుంటాయో, ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నప్పుడు కాంచి ఇంకా ప్రశ్నలే కదండి. మీరు మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు, చేశారా అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంకేదో ఆయన ఒక శపథం చేశాడు, ఆ పిఠాపురాన్ని టూరిజం స్పాట్గా నేను మలుస్తానని చెప్పాడు. అదే ఆచరణ రూపంలో రావాలి కదా. వీళ్ళు ప్రజల్లో ఏవేవైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మిస్ అయినట్టే ప్రజలు గల్లా పుచ్చుకొని అడుగుతారు. ఓకే. అది ఆ బాధ్యత ఉందన్నమాట. మీ మంచి మిమ్మల్ని బతికిస్తుందండి, మీ చెడే మిమ్మల్ని పాతాలని తొక్కేస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ కట్టుకుంటారు అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసిపోతారు కదా. దానికి చాలా స్ట్రిక్ట్ అంటే కండిషన్స్ పెట్టాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ భూమి జోలికి రావడానికి వీలు లేదు పెట్టండి అని చేస్తారు. రెడ్ బుక్లో ఏం రాసుకున్నాడు లోకేష్ అంటాడు. ఆయన దృష్టిలో పడిన వాళ్ళు ఎవరిని వదలడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, పేర్ని నాని, వీళ్ళందరూ ఉన్నారంటే తక్కువ అండి. వీళ్ళు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ ఏం చెప్పా, నోటిపారుదల మనిషి, మంత్రి. వీళ్ళందరూ అమాయకులైన ప్రజల్ని మభ్యపరిచినట్టుగాను వీళ్ళు పోలీసు వ్యవస్థని ప్రభుత్వాన్ని మభ్యపరచలేరండి. ఓకే. రోజా బ్రదర్స్ ఉన్నారంటే అక్కడ నగర చుట్టుపక్కల